తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 11వ తేదీన భద్రాచలం విచ్చేయుచున్న సందర్భంగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించే స్టేజ్, భోజనం చేసే హాల్ వివరాలు, సమావేశ మందిరాన్ని పరిశీలించి కొన్ని మార్పులు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాను ఆదేశించారు. మార్కెట్ యార్డులోని సమావేశం స్థలానికి వచ్చిన మంత్రికి గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ప్రియాంక అలా, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ భద్రాచలంలోని మార్కెట్ యార్డులో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించారు. మంత్రి పర్యటనలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ గారు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఈ ప్రిపరేషన్స్ చూడడానికి అండ్ మానిటర్ చేయడానికి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈరోజు మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఇక్కడ ఇచ్చడం జరిగింది. అండ్ ఆల్ అదర్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. సో ఇన్ వ్యూ ఆఫ్ రేపటి ప్రోగ్రామ్ ఈరోజు ఆల్రెడీ మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది, చూడడం జరిగింది. సో రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని బొమ్మను చూపించి ప్రజలను మాయ చేశాడని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జరిగే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించడానికి భద్రాచలం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధిక ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ఇందిరమ్మ అభయహస్తంలో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, 5వ గ్యారంటీ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం సోమవారం భద్రాచలం రామయ్య పాదాల సన్నిధిలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు కేటాయించడమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు. మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో స్థలం ఉన్న వారికి 3,500 ఇండ్లు గ్రామ సభల ద్వారా మంజూరు చేయడం జరుగుతుందని, రెండవ విడత స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి గిరిజనులు, దళితులకు 6 లక్షలు, ఇతరులకు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జడ్పీ చైర్మన్ చంద్రశేఖరరావు, మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య, మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. 20 లక్షల ఇళ్లు తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలకు అనుగుణంగా రేపు రాముల వారి ఆశీర్వాదంతో పాటు, ప్రజల దీవెనలతో పాటు తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఈ 20 లక్షల ఇల్లు కట్టబోతుంది ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, మొదటి విడత ఇళ్ల స్థలము ఉన్న వారికి ఇస్తామని చెప్తున్నాం. కానీ మళ్ళీ రెండవ విడతలో ఇళ్ల స్థలము లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా గిరిజనులు, దళితులకి 6 లక్షలు, గిరిజనేతరులు, దళితేతరులకి 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ ఇవ్వబోతున్నాం. ఇళ్ల స్థలము లేని వారికి సెకండ్ టైం, అంటే ఇప్పుడు ఇచ్చేది ఫస్ట్ టైం, సెకండ్ టైంలో ఇళ్ల స్థలము లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా 5 లక్షలు గిరిజనులు, గిరిజనేతరులకు, 6 లక్షలకు గిరిజనులు, దళితులకి ఈ ప్రభుత్వం ఇచ్చే ఆలోచనతో ముందుకు పోతుంది. ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో మనస, వాచ, కర్మన ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, పాలకులం కాదు మేము సేవకులమని ఏదైతే చెప్తూ ప్రజల ముందుకు మేము వచ్చామో, పని చేస్తున్నామో, దాన్ని తప్పకుండా భవిష్యత్తులో మీ దీవెనలు ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుతూ రేపు ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో మీ టీవీల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాంఛనం చేసే సందర్భంగా మీరున్న ప్రాంతం నుంచి ఈ స్కీము సక్సెస్ అయ్యే విధంగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి,
మన అందరికీ ఉండాలి అని, ఉండే విధంగా రాముల వారు కూడా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో సోమవారం జరగబోవు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి బహిరంగ సభకు తెలుగుదేశం మరియు టీఎన్టీయూసీ శ్రేణులు తరలి రావాలని తెలుగుదేశం పార్టీ బూర్గం పహాడ్ మండల అధ్యక్షులు తాళ్ళూరి జగదీశ్వరరావు మరియు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, అధ్యక్షులు కనకమెళ్ల హరిప్రసాద్ ఆహ్వానించారు. పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర వహించిన తెలుగుదేశం పార్టీ మరియు టీఎన్టీయూసీ శ్రేణులను కాంగ్రెస్ జిల్లా నాయకత్వం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కంచేటి వెంకటేశ్వరరావు, కాకర్ల సత్యనారాయణ, కన్నదారి రమేష్, నాగూర్ వలి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అక్షరయాన్ ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా మహిళా బహుభాషా కవి సమ్మేళనం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యురాలు మరియు భద్రాచలానికి చెందిన ప్రముఖ కవయిత్రి శ్రీమతి సోంపాక సీత పాల్గొని తమ కవితా గానాన్ని ఆలపించారు. సంబంధిత అధికారులు పర్యావరణ స్ఫూర్తి నింపే విధంగా సిరాక్ పాట్ విత్ ప్లాంట్లను కవయిత్రులకు బహుకరించారు. పూర్తి క్రమశిక్షణాయుతంగా నిర్వహించబడుతూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శింపజేయడంతో ఇది ఆహుతులను ఎంతగానో ఆనందపరిచింది. కాగా ఇలాంటి ప్రత్యేకమైన ప్రోగ్రాంకి ఆహ్వానం అందుకుని సన్మానింపబడినందుకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యులు మరియు భద్రాచలం తెలంగాణ సాహితీవాదులు మరియు పలువురు సాహిత్య అభిమానులు కవయిత్రి సోంపాక సీతకు తమ శుభ అభినందనలు తెలియజేశారు. శుభాభినందనలు తెలియజేసిన వారిలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు చల్లగుల్ల నాగేశ్వరరావు, కోశాధికారి డి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ఎస్ రాజుబాబు, టి శివప్రసాద్, నాయకులు టీవీ చెలం, బీజేఎల్పి దాస్, వై మంగయ్య, పలువురు పెన్షనర్లు ఉన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని భద్రాచలం వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రిని సైతం యాదాద్రిలా అభివృద్ధి చేయాలని భద్రాచలం పట్టణ బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ కోరారు. భద్రాద్రి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేపట్టిన కరకట్ట పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ముంపు నుండి భద్రాద్రిని కాపాడాలని, భద్రాచలం నుండి విడిపోయిన ముంపు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, లేని పక్షంలో 5 గ్రామ పంచాయతీలైనా కలపాలని, భద్రాచలం పట్టణంలో కూరగాయల మార్కెట్ నుండి ఐటీడీఏ వరకు రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని రేపు భద్రాచలం వస్తున్న సీఎంని కోరారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు కార్యాలయంలో భద్రాచలం పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలకు కుల మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలని మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావుకి ఆదివారం వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ భూమి అనేక కబ్జాలకు గురైందని, పేదలు ఉండడానికి గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే తొలగిస్తుందని, డబ్బున్న పలుకుబడి గల వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ముందుకు రాదని అన్నారు. గతంలో మనుబోతుల చెరువు దగ్గర తాత్కాలిక గుడారాలు వేసుకొని నిరుపేదలు తమకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, సొంత ఇంటి కళ నెరవేర్చుకునేందుకు నిరుపేదలమైన మేము గత ప్రభుత్వాన్ని అనేకసార్లు దరఖాస్తులు చేసుకున్నామని, రాస్తారోకో, ధర్నా, చావును కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ అధికారులు ఇచ్చిన హామీలను నెరవేర్చే లోపే ప్రభుత్వం మారిందని, అధికారులు మారిపోయారని, మా బాధను పట్టించుకునే నాదుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటి స్థలాలు ఇప్పించాలని వారు ఎమ్మెల్యే వెంకట్రావును కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు మాట్లాడుతూ ఇట్టి సమస్య నా దృష్టిలో ఉందని, అర్హులైన పేదలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమైక్య జిల్లా అధికార ప్రతినిధి తెల్లం సమ్మక్క, జిల్లా ఉపాధ్యక్షురాలు కంచర్ల కుమారి, గద్దెల కృష్ణవేణి, గుండె సుహాసిని, కొప్పుల నాగమణి, నీలాల కృష్ణవేణి, ఎస్కే ఫాతిమా, ఎస్కే సల్మా, సత్యవతి, మంగతాయారు, రాధా, నాగదుర్గ, భవానీ, ఆశిని, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
చింతకాని మండలం నేరేడ గ్రామంలో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల ఫైనల్ మ్యాచ్ను టాస్ వేసి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క వారి కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య ప్రారంభించారు. అనంతరం మ్యాచ్ తిలకించి ఆటగాళ్లు ఉత్సాహపరిచారు. వారితో పాటు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కమ్మ సేవా సమితి సమావేశం ఆదివారం కొత్తగూడెంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నూతన అధ్యక్షుడిగా బిక్కసాని నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిక్కసాని నాగేశ్వరరావు అధ్యక్షుడిగా ఎన్నికవడంతో పలువురు కమ్మ సంఘం నాయకులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.